దొంగ ముఖమా, నా కాపురంలో నిప్పులు పోస్తావా? ఆడేవో టంగు టంగుని గంట కొట్టాడు, ఇదేవో టింగు టింగు లేచిపోయింది. ఉంటే నీ పని చెప్తాను. అబ్బా, ఎంత బడి తెగించావే! నేను ఇంట్లో లేకుండా చూసి ఆ శివం గారితో సరసాలంటారు కదా. ఆడు శివం కదే గ్రామస్తులు నిన్ను కాంతకోటి ఎంతసేపు అయింది, మా కాంతం ఇంకా రాలేదేంటి? అప్పుడు ఎలాగొచ్చేస్తారేంటి? నువ్వా? అవును పాపమ్మా, ఇంత రాత్రిపూట నువ్వు వచ్చేసావేంటి? ఏం చెప్పమంటావురా? తిరుగుబోతు మొగుడిని పెళ్లి చేసుకుంటే నాలాంటి పెళ్ళాం కూడా ఇలా వెతుక్కుంటూ తిరగాల్సిందే. ఒరే సింహ, నువ్వు మాత్రం తిరుగుబోతు మొగుడిని పెళ్లి చేసుకోవద్దురా. అలాగే పాపమ్మా. పాపమ్మా, నువ్వు మర్చిపోయావు నీ మొగోని. సరేలేరా, తిరుగుబోతు ఆడదాన్ని చేసుకోవద్దు. బాబా 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 బాబా, నువ్వా? నేనే కనపట్టలేదా? అవును, ఈ వేటప్పుడు నువ్వేంటి ఇలా వచ్చావు? అదే అది అది కళ్ళ దేవుడు కనిపించి గుడి దగ్గర రమ్మన్నాడు అంతే. నేనేమో దేవుడు రమ్మన్నాడు, మీ లప్పరేమో దెయ్యం రమ్మంది. నువ్వు చెప్పింది నిజం పాపమ్మ. అయితే మనం పట్టుకోద్దు. ఇంకేం చేద్దాంరా? ఏం చేద్దామా? ఓ పంచి ఏం చెప్పు. నీ చీర అడ్డంగా చింపించి. ఎందుకు? ఎందుకంటావా? రోజుకు చచ్చిపోతాను అంతే. వద్దురా సింహం, నేను చచ్చిపోతానని బాధపడుతున్నావా? అది కదరా నా బాధ. ఇది కొత్త చీర, ఎలా చింపడమా అని. అదే సంగతి. పాత్ర కట్టుకోతే నీ సమయం పోయింది అంటారు. ఆ నాలుగేళ్ళదు మీ లప్పరి ఎలా గుళ్ళకి రమ్మన్నాడే. రమ్మని అక్కడ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. నువ్వేం చేద్దాం అనుకుంటున్నా? నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటానే. వాళ్ళ పెళ్లికి వాయిద్దాం అనుకుంటున్నాను. సాగుపోజ ఏమిటి బాబాది? ఏడిపోలేదా? కళ్ళల్లో ఒక చుక్కైనా నీడు లేవు. ఎందుకే? గుర్రపడి తోలి నేనేమో డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని ఎంతకాలం పోషించానే. ఉన్న కన్నీళ్ళు కూడా దాని కోసం ఖర్చు పెట్టుకుంటావా? అటు చూసావా? దాని కొంగు పట్టుకొని ఎలా నిలబడ్డాడు? పాపమ్మా, నిజమే, నువ్వు చెప్పింది నిజమే. వచ్చే శాంతం, వచ్చే నువ్వు ఆడతానువేనా? నలుగురు ఏమనుకున్నారు తెలుసా? పదరా, నీ గురించి లోపల కాకులేకి వస్తున్నారులే. ఓడి ఎవ్వ తల్లి తండ్రి లేకపోయినా మా ఇంట్లో తీసుకు పెట్టుకున్నాను రా. పంచేట్లు చెప్పి నీ దాన చేశాను. కళ్యాణ్ కూడా దూరం పోయలేదు దానా. ఓడి ఎవ్వ చిన్న వాళ్ళ ఎక్కడ నేనేం చేస్తాను చూడరా. అసలైన మొగాళ్ళైతే ఇప్పుడు పట్టుకొని చూద్దాం. ఏది కొట్టు? గౌరవిస్తానా గౌరవిస్తానా చదువుతారా? మనసులో రావట్లేదా? లేకపోతే ఎప్పుడు నాకంతే గురు. అవును, అసలు నాకు తెలియగలుగుతాను మనకిద్దరికి పోట్లాట ఎందుకు వచ్చింది అంట. అవును, అదే నేను ఎప్పుడు నాకంతే గురు. అవును, అసలు నాకు తెలియగలుగుతాను మనకిద్దరికి పోట్లాట ఎందుకు వచ్చింది అంట. అవును, అదే నేను ఆలోచిస్తున్నాను రా. అర్ధరాత్రి పూట అందరం కలిసి ఆలయం దగ్గర ఇంటికి వచ్చాము. అబ్బా, ఏమీ తెలియదు నంగనాశలా అడుగుతున్నావే. 3 సార్లు గంట కొడతాను, కుడికి రావేని చెప్పి నువ్వు చెప్పలా? నేను కొడతాను గంటలో, లేకపోతే నేను కొడతానన్నానా? గంట కొట్టింది ఎవరో నడుస్తున్నారా? నేనే. అయితే ఇన్నాళ్ళు నా చెల్లెలతో సరసాలాడింది. అవును, నేనే. అసలు గంటలు కొట్టింది కాంతం కోసం. గంటలు మీరు నాకేదో తెలుస్తుంది. అవును గురువా, అసలు రాత్రిలో మీకు నిద్ర పడతా? అది నిద్ర పోనిస్తే కదా దాంతో సంసారం చేసికంటే సన్యాసం తీసుకుని ఈ గుళ్ళో పోతే గంట అయితే పెట్టు. అంత మాట అనుకు మావా. ఈ కుర్ర కుంకలల్లా రాములవారు లాంటి నిన్నే అనుమానిస్తాను. నువ్వే నా లోకం. అయితే నువ్వు మాత్రం నా కారా? నువ్వు నా పూడి లోకాలే అని చూస్తారేమో. చిన్నప్పుడు కూడా మన ఇతరులలో ఓడుకోలేదు. ఒట్టిగా పడి తెగించేసి
ఏదో పెద్దవాళ్ళం మేము ఇక్కడ ఉన్నాం ఏమన్నా నీకు అసలు ఉందా ఏయ్, ఏంటది? ఇక్కడ నేను ఇలా దీవిస్తానుకుంటావా ఎలా దీవించాలో అలా దీవిస్తాను రా ఇంటికి వస్తారా దేవుడు అంటాడు కాసేపు వస్తావే చూసాడే దేవుళ్ళు ఉంటాడని చెప్తాడు మళ్ళీ ఏమో అనుభవం వస్తుంటాడు ఇప్పుడు నేను వచ్చేటప్పుడు మనం కూడా మాట్లాడుకోవాలి